ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డితో పాటుగా విచారణకు భూపతిరాజు, రామ్దేవ్ రెడ్డి, రమేష్ రెడ్డిలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ పోచంపల్లిపై గేమింగ్ యాక్ట్లోని 3-4 సెక్షన్లతో పాటు జంతువుల పట్ల క్రూరత్వం యాక్ట్ 1960లోని సెక్షన్ 11 ప్రకారం కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ లో తనిఖీలు చేసిన సమయంలో 46 కోడి కత్తులతో పాటు బెట్టింగ్ కాయిన్స్, కార్డులు, 64 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్ హౌస్ లో తమకు లభించిన ఆధారాలతో పోచంపల్లిని పోలీసులు విచారణ చేయనున్నారు. ఫిబ్రవరి 11వ తేదీన తోల్కట్ట గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ దాడులు చేసింది. ఈ దాడుల్లో 64 మందిని అదుపులోకి తీసుకుంది. అయితే ఫామ్ హౌస్ ను తాను లీజుకు ఇచ్చానని పోలీసులకు ఎమ్మెల్సీ పోచంపల్లి తెలిపారు. లీజు డాక్యుమెంట్లను సైతం ఇప్పటికే పోలీసులకు అందజేశారు. లీజు డాక్యుమెంట్లపై కొన్ని అనుమానాలు ఉండడంతో విచారణకు హాజరు కావాలంటూ మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగినటువంటి ఈ పేకాట, క్యాసినో, జూదాం అంశానికి సంబంధించి రెండోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి మొయినాబాద్ పోలీసులు నోటీసులు అందజేసి, తన ఇంటికి నోటీసులు అందజేసి ఈ రోజు పోలీసుల ముందు హాజరవ్వాలి మొయినాబాద్ పిఎస్ ఉన్నట్టు కూడా ఆ నోటీసులు అందజేయడంతో ఇంతకు ముందే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి తన అనుచరుల బృందంతో కలిసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీసుల ముందు విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. అతనికి తెలిసే ఈ ఫామ్ హౌస్ లో జూదాం జరిగింది, క్యాసినో జరిగింది అనే దాంతో కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. తన పేరుపై ఉన్నటువంటి భూమిలో ఇతరులు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కొనసాగిస్తుంటే తనకు తెలియకుండా ఎవరో లీజ్ తీసుకున్నారని, తనకు తెలియకుండా మూడో వ్యక్తి వీటి లీజ్ తీసుకొని ఇలాంటి యాక్టివిటీస్ నడిపిస్తా ఉన్నారని, నా ఫామ్ హౌస్ లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా గతంలో నుంచి నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, తనకు తెలియకుండానే ఇవన్నీ సాగుతా ఉన్నాయి అంటూ కూడా గతంలో ఇతను పోలీసుల ముందు ఈ విషయాలు చెప్పినప్పటికీ పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ ప్రాపర్టీ మీ పేరు మీద ఉన్నప్పుడు మీరు కనీసం ఏం జరుగుతుందో అనే పూర్తి ఇన్ఫర్మేషన్ తో మీరు ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షించుకోవాలి. ఇది కాకుండా ఇంక ఇతర కార్యకలాపాలు ఏవి జరిగినా ఈ ఫామ్ హౌస్ ఓనర్ పైన మీ పైన కేసు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తెలిసే ఈ జూదాం కేసు, ఈ జూదాం ఆడించినట్టు, మీ భాగస్వామ్యం కూడా దాంట్లో ఉన్నట్టు, మీరు దాంట్లో ఆడిస్తే పోలీసులు ఆ ఫామ్ హౌస్ పైన రైడ్ చేయరు అనే ఒక ఇన్ఫర్మేషన్ తోటే ఇది పక్కా ప్లాన్ తోటే జరిగింది అనే ఒక కోణంలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని మొయినాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి అతను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తా ఉన్నారు. మొత్తం కమిషనరేట్ పరిధిలోనే ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఈ గేమింగ్ యాక్ట్ కేసులో 30 లక్షలకు పైగా నగదు ఒకే దగ్గర పట్టుబడడంపై మాత్రం పెద్ద మొత్తంలో ఇక్కడ ఫామ్ హౌస్ లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ పేకాట అనేది ఈ రోజు కొత్త ఏం కాదు, గతంలో నుంచి ఇక్కడ కంటిన్యూ అవుతా ఉన్నాయంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ చేపడతా ఉన్నారు. దీంట్లో దొరికినటువంటి ప్రధాన నిర్వాహకుడు శివప్రసాద్ వర్మ పాత్రపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. భీమవరానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడొచ్చి ఇంతమంది సభ్యులని పెట్టి ఈ పేకాట, జూదాం, క్యాసినో ఆడిస్తా ఉన్నాడంటే చాలా రోజుల నుంచి ఈ అడ్డాకు అలవాటు పడి ఎవరు పోలీసులకు తెలియకుండా ఈ అడ్డాలో ఆడొచ్చు అనే ఒక ఆలోచనతోటి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా రన్ చేశారనే దానిపై కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ నుంచి ముందుగా అగ్రిమెంట్ ఎవరు తీసుకున్నారు, ఆ తర్వాత లీజ్ అగ్రిమెంట్ ఎవరు తీసుకున్నారు, ఈ భీమవరానికి చెందినటువంటి ప్రధాన నిర్వాహకుడు ఎందుకు హైదరాబాద్ ని టార్గెట్ గా చేసి ఇక్కడికి వచ్చి ఈ పేకాటను ఆడిస్తా ఉన్నాడు, ఇప్పటి వరకు పేకాటలో ఎన్ని కోట్లు సంపాదించాడు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు అందజేసి పిలిపించి ఆ విచారణ కొనసాగిస్తా ఉన్నారు. వైశాలి, అయితే ఇంకా విచారణ కొనసాగుతుందా? ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అతను పోలీసులకు సహకరిస్తా ఉన్నాడు. అతను ఏదైతే ఫామ్ హౌస్ అతను ఒక వ్యక్తికి నేను లీజుకి ఇచ్చాను, ఆ వ్యక్తి నుంచి ఈ భీమవరానికి చెందినటువంటి వ్యక్తి మళ్ళీ సబ్ లీజ్ తీసుకున్నాడని ఒక విషయం పోలీసులు రైడ్ చేసిన తర్వాతనే ఈ సమాచారం తనకు అందిందని, ఎప్పుడు పోలీసులు పిలిచినా ఏ కోణంలో తనను విచారణ చేపట్టినా తనకు తెలిసి జరిగింది కాదు, తెలియకుండానే జరిగింది. దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ కూడా లేదు. తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా అడ్డు పెట్టుకొని నేను ఇప్పటి వరకు హామీ ఇచ్చినటువంటి అంశాలు లేవు అంటూ కూడా పదే పదే చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం ఈ ప్రాపర్టీ తనదే కాబట్టి మీకు తెలియకుండా జరిగినా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఇంత పెద్ద గ్యాంబ్లింగ్ కేసు ఇక్కడ నమోదు అవుతుంటే మీరు తెలియదని ఎలా చెప్తారు? దీనికి మీరు కూడా బాధ్యులే అవుతారు.
ల్యాండ్ మీది కాబట్టి వీపై కూడా కేసు నమోదు చేస్తామంటూ కూడా పోలీసులు గతంలోనే ఎమ్మెల్సీకి ఈ విషయాన్ని తెలియజేశారు. మళ్ళీ రెండోసారి పిలిపించి అతను ఏం చెప్తాడు, అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకుని ఎమ్మెల్సీని సైతం ఈ కేసులో అక్యూజ్ కిందకి చేర్చొచ్చా లేదా అనే దానిపై కూడా పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ద్వారా ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.